మంచికి చిరునామాతడే బాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్నతడే అతడే ప్రశాంత్ రెడ్డి వెలిగే సూర్యుడు అతడే వేముల ప్రశాంత్ రెడ్డి పేదోళ్ళ అండ ఇతడే వేముల ప్రశాంత్ రెడ్డి వెలిగే సూర్యుడు అతడే వేముల ప్రశాంత్ రెడ్డి పేదోళ్ళ అండ ఇతడే వైస్ చైర్మన్ బాధ్యతలే నెరవేర్చినట్టి నాయకుడే కష్టించే శ్రామికుడే పేద ప్రజల కొరకే ఆలోచించే సేవకుడే అనునిత్యం అభివృద్ధి తన ధ్యేయం అంతాడే కార్యకర్తలే ప్రాణమంటూ తను ప్రేమను చూపిస్తాడే పేద ప్రజల కష్టాలు తీర్చి తను అండగా నిలబడతాడే వేముల ప్రశాంత్ రెడ్డి వెలిగే సూర్యుడు అతడే వేముల ప్రశాంత్ రెడ్డి పేదోళ్ళ అండ ఇతడే వేముల ప్రశాంత్ రెడ్డి వెలిగే సూర్యుడు అతడే వేముల ప్రశాంత్ రెడ్డి పేదోళ్ళ అండ ఇతడే ఈరోజు కంబరిపల్లి మండల కేంద్రం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల మరి అట్లాగే సర్పంచ్ గారి ఉప సర్పంచ్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినటువంటి కమ్మరిపల్లి గ్రామ ప్రజలకు నా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అశోక్ గారి గెలుపులో హారిక గారి గెలుపులో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అట్లాగే గ్రామ పంచాయతీ సిబ్బందికి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ ఎండిఓ గారికి గ్రామానికి సంబంధించిన పలు కుల సంఘాల సభ్యులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మొట్టమొదలుగా ఇవాళ గ్రామ సర్పంచ్గా ఎన్నికైనటువంటి కొత్తపల్లి హారిక గారికి అట్లాగే ఉప సర్పంచ్గా ఎన్నికైన కొత్తపల్లి అశోక్ గారికి అట్లాగే వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి లాలన్ చింత ప్రదీప్ గారికి జేడి బాలకృష్ణ గారికి బొల్గం నవీన్ గౌడ్ గారికి లోలం సురేష్ గారికి సున్నం కవిత గారికి పిర్ల అనూష గారికి మామిడి లక్ష్మి గారికి శివసాయి లక్ష్మి గారికి వేములవాడ జగదీష్ గారికి గుర్రం జమున గారికి కాలూరి మహేందర్ గారికి మామిడి అక్షయ్ గారికి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు. అయితే మీ మీద కమర్పల్లి గ్రామ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని మీకు ఈ బాధ్యతలు అప్పగించారు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మీకు వచ్చింది సర్పంచ్ పదవి కాదు, సర్పంచ్ బాధ్యత అని చెప్పి గుర్తెరగాలి. దయచేసి వార్డు సభ్యులు కూడా మీకందరికి కూడా ఇది ఒక బాధ్యత. నేను మీ అందరి ద్వారా ఆశించేది ఒకటే,
సరే, ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉంటాయి. ఒక పార్టీ వాళ్ళు అటు చేస్తారు, ఒక పార్టీ వాళ్ళు ఇటు చేస్తారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది. మీరిప్పుడు ఈ గ్రామ సర్పంచ్గా మీ బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ వారే అనుకోవాలి. ఇప్పుడు ఎక్కడ కూడా అహంకారం ప్రదర్శించకుండా, గర్వం ప్రదర్శించకుండా, దర్పం ప్రదర్శించకుండా అందరితో కలిసిమెలిసి ఉండి తలలో నాలుకలా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అట్లాగే వార్డు సభ్యులందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. గెలవడం ఒక భాగం అయితే, గెలిచిన తర్వాత ఆ పేరు నిలబెట్టుకోవడం ఇంకా కష్టమైన పని. గెలవడం ఏమో మన కార్యకర్తలు పనిచేస్తారు, మన కుటుంబ సభ్యులు పనిచేస్తారు, నీ ఫ్రెండ్స్ పనిచేస్తారు, అందరు కలిసి పనిచేసి మనల్ని గెలిపిస్తారు. గెలిచిన తర్వాత ఇక పేరు ఖరాబ్ చేసుకోవాలన్నా, పేరు మంచిగా ఉంచుకోవాలన్నా అన్నది నీ మీదనే ఉంటుంది, నీ ఎప్పటి మీదనే ఉంటుంది. అప్పుడు వేరే బాధ్యత ఉండదు. కాబట్టి గెలవడం ఎంత ముఖ్యమో, గెలిచిన తర్వాత పేరు కాపాడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం అని చెప్పి నేను సర్పంచ్ హారిక గారికి, ఉప సర్పంచ్ అశోక్ గారికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎక్కడ కూడా గర్వం రావద్దు. ఎంత పదవి వస్తే, ఎంత బాధ్యత వస్తే అంత ఒదిగి ఉండాలి. అప్పుడే మన పేరు కలకాలం పాటు ఉంటుంది. సరే, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక ఎలక్షన్లో గెలుస్తాం, ఒక ఎలక్షన్లో ఓడిపోతాం, అది వేరు. కానీ వచ్చిన పేరు మాత్రం ఎటుపోదు. ఆ పిల్లగాడు ఉన్నప్పుడు మంచిగా ఉండే, మంచిగా పనిచేసిండు, తలలో నాలుకలా ఉన్నాడు అన్న పేరు ఎటుపోదు. మీ నుంచి కమర్పల్లి గ్రామ ప్రజలు కోట్ల రూపాయల అభివృద్ధి ఆశించరు. మీ నుంచి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం ఎమ్మెల్యే పని, మంత్రుల పని, ప్రభుత్వం పని. ప్రభుత్వంగా చేస్తుంది అభివృద్ధి పనులు. మీ నుంచి ఆశించేది ఏంటంటే, ఇక్కడ ఉన్న వార్డు సభ్యులందరినీ కూడా, అట్లాగే సర్పంచ్, ఉప సర్పంచ్ గారికి, మీ నుంచి కమ్మరిపల్లి ప్రజలు ఆశించేది ఏంటంటే, వాళ్లకు తలలో నాలుకలో ఉండాలి. పిల్లి కావాలన్న మెయిన్ రీజన్ ఏంది? మాలో మధ్యలో ఉంటాడు, వీడు సర్పంచ్ అయితే మేము సర్పంచ్ అయినట్టే అని చాలా మంది అనుకున్నారు. కాబట్టి అది గుండెల నిండా పెట్టుకోవాలని చెప్తే, ఫోన్ చేస్తే ఇమీడియట్గా అందుబాటులో ఉండాలి. ఏదేమన్నా హాస్పిటల్కి పోయేది ఉన్నదనుకో, వాళ్ళు ఇంత బాగాలేదనుకో, డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు, మనం పెట్టమన్నారు. నువ్వు గరీబోడు అని తెలుసు అందరికీ. కానీ పోయి అక్కడ కూడా ఉండాలి, హాస్పిటల్కి పోవాలి, వాళ్ళని తీసుకొని పోవాలి, పోయి వాళ్ళతో ఉండాలి. ఉంటే అయ్యో మా సర్పంచ్ నాతో వచ్చి ఉన్నాడు, నేను మంచిగా లేనప్పుడు, నాకు బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నా పక్కన నిలబడ్డాడు అన్న అభిప్రాయం తెచ్చుకోవాలి. నిలబడాలా కూడా, ఇది మన బాధ్యత. నువ్వు నిలబడుతున్నావు ఆల్రెడీ, నాకు తెలుసు. నువ్వు చాలామంది పేదవాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని అందరినీ కూడా అడుగుతావు, నాకు తెలుసు. సర్పంచ్ కంటే మొదలు పోయినావు, కానీ సర్పంచ్ అయినాక కూడా పోవాలనే నేను చెప్తాను. ముందు అశోక్ ఎట్లున్నాను, ఇప్పుడు అశోక్ కూడా అట్లనే ఉండాలి. ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళు, నిన్ను బలపరిచిన వాళ్ళు అందరూ కూడా పేరు వచ్చేటట్టు చూసుకోవడం మీ బాధ్యత అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు చేయవలసింది ఏంటి? ఊరు శుభ్రంగా ఉంచడం, రోడ్లు శుభ్రంగా ఉంచడం, మోరీలు శుభ్రంగా ఉంచడం, లైట్లు పోతే లైట్లు పెట్టేయడం, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం. ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే పోవాలి, ఏ వాడు కావాడు, మీ గ్రామ సర్పంచ్గా ఏదైనా ఆఫీస్లో పని ఉన్నదంటే వాళ్ళని తీసుకొని పోయి, అలాగే ఎంఆర్ఓ తోటో ఎండిఓ గారితో మాట్లాడే అంత ఉండదు పాపం వాళ్ళకి. మీరు కూడా ఉండిపోయి ఆడ నిలబడి మాట్లాడి, చిన్న పనులే ఉంటాయి, పెద్ద పనులే ఉండవు వాళ్ళకు. ఆ పనులు చేపిస్తే వాళ్ళకు తృప్తి. అరే మా సర్పంచ్ పిలంగానే వస్తాడు, ఎక్కడికంటే అక్కడ మాతోటి వస్తాడు అన్న ధైర్యం మీరు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నేను మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి అని ఉన్నది కాబట్టి, నువ్వు మంచి పేరు తెచ్చుకుంటే నాకు మంచి పేరు, నువ్వు చెడ్డ పేరు తెస్తే నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి సింపుల్, ఏమి లేదు. మనం ఇంతకుముందు ఎట్టున్నామో గట్లనే ఉండాలి, మన వ్యవహారం మారద్దు, గంతే. అట్లా ఉంటే సరిపోయి మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు ఒక టీం వర్క్గా ఉండి, ఈ వార్డు మెంబర్లు కూడా
మనందరు రాలేదు, మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు. నేను నేను ఎలక్షన్లు అయిన తర్వాత నేను పార్టీలు చూడలేను. నేను 2014 నుంచి ఒకసారి ఎలక్షన్లు అయిందంటే అన్ని పార్టీలు ఏ పార్టీలు నాకు సంబంధం ఉండదు. నాకు బాల్కొండ నియోజకవర్గం నేను ఎమ్మెల్యేనంటే అందరికీ పెద్దన్న తిరగనే ఉండాలి. నేను అట్లనే ఉంటూ వస్తున్నాను, నా వ్యవహారం కూడా అట్లనే ఉంటూ వస్తుంది. నేను ఒకళ్ళు గది కళ్యాణ లక్ష్మి అంటే ఇలా సంతకం పెట్టా గల్లకి పెట్టా ఇట్లా ఏమీ లేదు. ఎవరింటికి వచ్చి ఏది వచ్చినా, ఎవరు నన్ను కలిసి ఏది అడిగినా పార్టీలకు అతీతంగా పనిచేసినాం. మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు. కొందరు వార్డు మెంబర్లు, నేను వాళ్ళకు కూడా అభినందనలు చెప్పాలనే వచ్చిన ఇక్కడికి. నేను పోనీ రాకపోయినా పర్లేదు, మీరు మధ్యన మీరు మాత్రం సరే, నేను వచ్చినప్పుడు రాకున్నా పర్లేదు, కానీ మీరు ఒక టీంగా ఉండండి. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, మీరు మొత్తం 16 మంది వార్డు మెంబర్లు, సర్పంచ్, మీరే ఒక టీం. ఇప్పుడు మీరంతా ఇంటోళ్ళు, మేము బయట వాళ్ళం. ఇప్పుడు మీ మధ్యలో పొరపచ్చాలు ఉండొద్దు, మీ మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటే గ్రామ అభివృద్ధికి కుంటుపడతారు. మీరందరు కలిసి ఉంటే, వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ అందరు కలిసి ఉంటే గ్రామ అభివృద్ధి జరుగుతుంది. నేను ఈ సందర్భంగా వేరే పార్టీ బలపరిచిన ఆ వార్డు మెంబర్లు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, అది మనసులో పెట్టుకోవద్దు. మీరే నిన్నటిదాకానే ఎలక్షన్లు అయిపోయినాయి. మీరు ఇప్పుడు వార్డు మెంబర్ అంటే గ్రామం కోసం మీరు పనిచేయవలసిన బాధ్యత గ్రామ ప్రజలు ఇచ్చారు. కాబట్టి అందరు కలిసి పనిచేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు మీ పనులలో, మీ బాధ్యతల్లో 100% సక్సెస్ కావాలని, గ్రామ అభివృద్ధికి మీరు పునరంకితం కావాలని, మీకు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు అన్న అండగా ఉన్నాడు, మీ ఆశీర్వాదాలు ఉన్నాయి. మీ ముందు మేము గెలిచి నిలబడ్డాము, ఇదే మాకు సంతోషము. మీ సేవలో ఎప్పుడూ ఉంటాము. మీకు అందుబాటులో ఉండి మేము తప్పకుండా సేవలు చేస్తామని ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారము. ఈరోజు మా బాలకొండ టైగర్ అన్నగారు ప్రశాంత్ రెడ్డి అన్నగారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అన్నయ్య, అన్నగారు ఏదైతే చెప్పిందో అది 100%గా నెరవేరుస్తారని ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఎందుకంటే నేను గత ఒక 10 అదేవిధంగా చేస్తానని ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. అంటే మమ్మల్ని ఎంతోమంది భయభ్రాంతులకు గురి చేసిండు, అయినా కానీ మేము భయపడలేము. మేము ప్రజల మనుషులమని, ప్రజల కోసం పోరాడదామని 100%గా ప్రజలు నా వైపు ఉన్నారని ఈ పోటీకి రావడం జరిగింది. ప్రజలు కూడా అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదించిండు. ప్రజల మాటలు కూడా మేము ప్రతి గల్లీ తిరిగినాం. ఆ గల్లీలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ 100%గా తీర్చిదిద్దే అవకాశం ఇచ్చిండు. నేను చేస్తానని మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం.
సర్పంచ్ గారు ఒక టీమ్గా ఏర్పడి కమర్పల్లి గ్రామ అభివృద్ధికి పాటుపడతారని చెప్పి నేను సంపూర్ణ విశ్వాసంతో ఉన్నా. వారికి ఒక ఎమ్మెల్యేగా నేను చేయవలసినంత వాళ్ళకు చేయడానికి నేను ఎప్పుడు కూడా వాళ్ళతో ఉంటా అని చెప్పి కమర్పల్లి గ్రామ ప్రజలకు మనం చేస్తూ ఉన్నా. కానీ వారు అహంభావంకు పోకుండా, గర్వానికి పోకుండా, అందరితో తలలో నాలుకలా మెలుగుతూ ఉంటూ వారి యొక్క అన్ని సమస్యలను అటెండ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని, కలకాలం వారు చిరస్థాయిగా వారి పేరు కమర్పల్లి గ్రామంలో ఉండిపోయే విధంగా వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.